ఛత్రపతి శివాజీ మహారాజు తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరోచిత గాథని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన చావా చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు ముందే ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించింది ఈ చిత్రం. ఇక విడుదల తర్వాత ఓపెనింగ్ వసూళ్లు ఏ రేంజ్లో వచ్చాయో మనమంతా చూసాం. మొదటి వీకెండ్లో 130 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వీక్ డేస్లో పడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం రోజున 24 కోట్లు, మంగళవారం రోజున 26 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రోజురోజుకి పెరిగిపోతూ వస్తున్న ఈ వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అవటంతో ఈ సినిమా మహారాష్ట్ర ప్రాంతంలో సంచలనమైన ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. పుష్ప 2కి ఇందులో 0.5% కూడా లేదని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు. 6వ రోజున ఈ చిత్రానికి దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. దీంతో ఈ చిత్రం 200 కోట్ల రూపాయల నెట్ వసూళ్ల మార్కుని దాటేసింది. నిన్న మొన్నటి వరకు సాధారణమైన హీరోగా ఇండస్ట్రీలో కొనసాగిన విక్కీ కౌశల్ ఈ చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయాడు. నిన్నొక్కరోజే ఈ సినిమాకి బుక్ మై షో యాప్లో 6 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. పుష్ప 2 తర్వాత మామూలు వర్కింగ్ డేస్లో ఈ స్థాయిలో టికెట్స్ సేల్ అవ్వటం ఈ సినిమాకే మనం చూస్తున్నాం. పుష్ప 2 చిత్రానికి మొదటి 10 రోజులు 1 మిలియన్కి తగ్గకుండా టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ ఆ సినిమాకి టాలీవుడ్ మార్కెట్ పెద్ద ప్లస్. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో కూడా సమానమైన క్రేజ్ ఉండేది. అందుకే ఆ స్థాయి టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ ఈ చిత్రానికి మాత్రం కేవలం హిందీ మార్కెట్ తప్ప మరొకటి లేదు. కేవలం ఒక్క భాషకు సంబంధించి ఇన్ని లక్షల టికెట్లు అమ్ముడుపోవటం అనేది సాధారణమైన చిన్న విషయమైతే కాదు. ఒకవేళ ఈ సినిమాకి ఇతర భాషల్లో కూడా డబ్ చేసి ఉండుంటే ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవి. మన చరిత్రకు సంబంధించిన కథని ఖచ్చితంగా అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు చూసి తెలుసుకోవాలి. అలాంటిది ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేయకపోవటం నిర్మాతలు చేసిన చారిత్రక తప్పిదం. రాబోయే రోజుల్లో అయినా పెరుగుతున్న డిమాండ్ని చూసి ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేస్తారో లేదో చూడాలి.